రైట్, ఒక్కసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. సో అన్న, లోపల ఎంతమంది చిక్కుకున్నారు? 8 మంది అంతా ఉన్నారు. సో ఏం జరుగుతా ఉంది, అసలు వాళ్ళ ఆచూకీ ఎట్లా ఉంది? ఇప్పుడు మా ఇన్ఫర్మేషన్ ప్రకారం 6 మంది ఉన్నారు. వాచ్మెన్ ఫ్యామిలీ ఉన్నది. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. కలెక్టివ్ ఎఫర్ట్స్ తో ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరం కలెక్టివ్ గా ఉన్నాం. అండ్ తప్పకుండా ఒక్క ప్రాణం కూడా పోయకుండా అందరికీ సేఫ్ చేస్తామని మాకు గట్టి నమ్మకం ఉన్నది. బట్ ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ వచ్చారు, అలాగే ఇటు ఫైర్ డీజీ వచ్చారు, కలెక్టర్ కూడా సమీక్షిస్తా ఉన్నారు. 2-3 గంటల నుంచి కూడా ఈ ఫైర్ ఫైటింగ్ కొనసాగుతా ఉంది. బట్ ఇప్పటికి కూడా మంటలు అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క పొగలు, నల్లటి దట్టమైనటువంటి పొగలు వస్తా ఉన్నాయి. సో ఇటు ఎందుకు ఫైర్ నామ్స్ సరిగా పాటించలేదు అక్కడ ఉంది? అది లేటర్ ఫైర్ నార్మ్స్ ఫాలో ప్రాపర్ గా చేయలేదు, ఆ ఓనర్స్ మీద కేసు పెడదాం, అది అంత తర్వాత సంగతి. కానీ ప్రెసెంట్ లోపల్ స్టక్ ఉన్నారు, వాళ్ళకు బయట తీయాలి. అండ్ తప్పకుండా మా గవర్నమెంట్ ఒక్కటే మైండ్ లో ఉన్నది, ఒక్క ప్రాణం కూడా పోవద్దు. ఎవ్రీ ప్రాణం చాలా ఇంపార్టెంట్. దానికోసం కలెక్టర్ గానీ, కమిషనర్ గానీ, డీజీ గానీ, ఫిరోజ్ ఖాన్ గానీ అందరం ఇక్కడ ఉన్నాం. మీ ఎవరెవరు నాకు వింటున్నారు, మీరు అందరు ప్రేయర్స్ చేయాలి, బయట సేఫ్ గా రావాలి అని మీరు అందరు ప్రేయర్ చేయాలి. అండ్ తప్పకుండా మనం విజయం సాధిస్తాం.